వాళ్ళకేం తెలుసు బావా, వాళ్ళ మొహమా అది, వాళ్ళకి తెలుసు, వాళ్ళ మొహమా. వాళ్ళు ఏదో ఎల్కేజీ యూకేజీ చదివిన వాళ్ళు, వాళ్ళు అయిపోయా. ఏనుగోడి కేంద్ర వస్తుందా? రైస్ పెట్టారా? పెడితే కదా మటన. వాడు ఎన్నికేటి మోపులన్నీ వాడే మోసిందా? ఒకరిని ఇష్టం లేదు. బంగాళ రైస్ బాబాయ్ బాబాయ్ పక్కకు దబర్ని పక్కనే చేస్తే కదా అందరికి సతలాంచుకుంటే వెనకొచ్చినాడు కదా వాళ్ళు ముందు తిన్నారేంది అయిపోయింది. కూర్చొని కూడా కూర్చొని అదీరా అదీరా తాతల్లే సురేష్ అదీరా ఎలా పడి తిరిగే వరకు లేదు. తాపులే అండా అయిపోయింది, వెళ్ళిపోయింది వ్యవహారం. ఏం అర్థం కావటంలా. కొద్దిగా తాపులే పాపం. అతి క్రోమం వల్ల వాడిన వాడు ఎవరా ఎవరా విశ్వేశ్వరుడు. అతి కోపం వల్ల పాడినవాడు భీముడు. భీముడు కదా సరేలే. ఎవరో ఒకటి ఎవడో బోర్డు లేంగడు కానీ పాడినవాడు వాడు వాడెవడోడు, వాడికి ఊరు పేరు లేదా? రాముడు భార్య కోసం యుద్ధం చేశాడు. రావణుడు మరి శివుడు రావణుడికే వరం ఇచ్చాడంట. రావుడు గొప్ప రావణాసురుడు కొడుకు పుట్టినప్పుడు పిల్లోడు 7 పాపలేదంట. ఏందని జ్యోతిష్యుడు శాస్త్రం పిలిపిస్తే 10 తల్ల పురుగులు తీసుకొచ్చి పెడితే శివుడు ఏంటంటే దేనికి ఇచ్చారు అని తిక్క కొత్తవాడు తెలిసి యాడిచ్చాడు, దేనికి ఇచ్చాడు? 5 కిలో ఎక్కడిచ్చాడు ఆయనకి వరమా? తపస్సు చేస్తే ఇచ్చాడు. ఆయనకి ఎక్కడిచ్చాడు? తపస్సా
తప్పు చేస్తే నా అందరికి తపస్సు కాదు, సభలో ఇచ్చాడు. సభలా కాదు నా ఒట్ట కాదు ఏం తెలుసు ఆయనకి ఇచ్చిన వరాలు తెలుసా శివుడు ఇల్లు కట్టుకుంటే ఇంటిని రావణాసుడికి ఇచ్చాడు. అదే లంకానగరం. శివుడు వెళ్ళిపెట్టింది ఎవరా? రాముడే. రామతీర్థం కానీ ఎవరే వెళ్ళిపెట్టింది? శివుడే. రావణాసుడే గొప్ప. ఎవరు నువ్వు?